నిరుద్యోగులకు వరుస ఉద్యోగ నోటిఫికేషన్లతో టీజీపీఎస్సీ ఊరటనిస్తోంది. తాజాగా టీజీపీఎస్సీ ప్రకటించిన నోటిఫికేషన్లతో అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇక పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఉద్యోగ అభ్యర్థులతో పలు ప్రైవేటు ఉచిత శిక్షణ కేంద్రాలతో పాటు గ్రంథాలయాలు కిక్కిరిస్తున్నాయి. శిక్షణ తీసుకునేందుకు చేతిలో చిల్లిగవలని పేద అభ్యర్థులు నిరాశకు గురవుతున్న క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కేంద్రాల పేరిట బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ నిరుద్యోగులకు అందిస్తున్న ఉచిత విద్యా శిక్షణ, అభ్యర్థులకు స్టడీ సర్కిల్ అందిస్తున్న సదుపాయాలపై అభ్యర్థులతో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. హలో ఎవ్రీవన్, మనం ఈరోజు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యుడిగా కొనసాగుతున్నటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి నియోజకవర్గమైన సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే బీసీ స్టడీ సర్కిల్లో ఉన్నాము. ఇదే విషయంపై మనము ఒక విద్యార్థులను అడుగు తెలుసుకుందాం. వాళ్ళ యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, వారు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, స్టడీ సర్కిల్ వాళ్ళకు చేస్తున్నటువంటి సౌకర్యాలు అసౌకర్యాలపై కూడా మనం తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం స్టడీ సర్కిల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రండి. ఏదైతే ప్రభుత్వం నిరుద్యోగుల కోసం చదువుకునేందుకు వీలుగా లేనటువంటి అభ్యర్థుల కోసం మరి రూపాయి ఖర్చు లేకుండా వారికి శిక్షణ అందించేందుకు గాను ప్రభుత్వం స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి విద్యార్థికి ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో, వారిని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వారికి భవిష్యత్తును అందించడానికి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కృషి చేసిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే నిరుద్యోగ అభ్యర్థులకు అందించినటువంటి శిక్షణపై మనం ప్రస్తుతం బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నాము. ప్రస్తుతం మనతో మన డైరెక్టర్ గారు జల్లె వెంకటస్వామి గారు ఉన్నారు. వారిని విద్యార్థులకు అందించినటువంటి సదుపాయాలు, మరి అదేవిధంగా ఉచిత విద్యాభ్యాసం కోసం విద్యార్థులకు చేస్తున్నటువంటి సేవలు కానీ మరిన్ని అంశాలపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ పేద విద్యార్థుల కంటే ఈ ప్రాంతం చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పేద విద్యార్థులకు అందని ద్రాక్ష మిగిలినటువంటి ఉన్నత విద్యలో శిక్షణ తీసుకోవడానికి హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ పోవడానికి లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ కేటీఆర్ గారు మరి 12వ స్టడీ సర్కిల్గా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 2022 మార్చు నెలలో ఏర్పాటు చేసినటువంటి ఈ బీసీ స్టడీ సర్కిల్ అనేక పేద విద్యార్థులకు మంచి నాణ్యమైనటువంటి అధ్యాపకులచే అనుభవం ఉన్నటువంటి వాళ్ళతో గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా బ్యాంకింగ్ సంబంధించినటువంటి అనేక శిక్షణ కార్యక్రమాలు దాదాపు 100 రోజులు, 120 రోజుల ఫౌండేషన్ కోర్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా గత గ్రూప్ 1లో 13 మంది విద్యార్థులు మరి గ్రూప్ 1లో క్వాలిఫై కావడం జరిగింది. ఈరోజు నిన్న వచ్చినటువంటి రిజల్ట్లో కూడా దాదాపు 10 మందికి పైగా గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో అభ్యర్థులు విజయం సాధించారు. అదేవిధంగా ఎస్ఐపిసి ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా మేము మంచి శిక్షణతోని ఫిజికల్ మరియు మెంటల్గా కూడా వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 10 మంది విద్యార్థులు కానిస్టేబుల్, అదేవిధంగా 2 ఎస్ఐలు సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా గురుకుల టీచర్లు కూడా ఒక 4 క్వాలిఫై కావడం జరిగింది. అదేవిధంగా మా స్టడీ సర్కిల్లో మంచి నాణ్యమైనటువంటి విద్యాబోధనతో పాటు అనేక గ్రాండ్ టెస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం టీ స్నాక్స్ 2 పూటలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లైబ్రరీలో కూడా స్టాండర్డ్ మెటీరియల్ చాలా ఆధునికమైనటువంటి, అంటే ఎప్పుడు కూడా అప్డేట్తో మ్యాగజైన్స్ కానీ, అదేవిధంగా న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బోత్ మీడియాలో మ్యాగజైన్స్, అదేవిధంగా న్యూస్ పేపర్స్తో పాటు సివిల్స్ స్థాయిలో లైబ్రరీలో అత్యాధునిక సౌకర్యాలతో మేము బుక్స్ కూడా తీసుకురావడం జరిగింది. మున్ముందు కూడా ఈ స్టడీ సర్కిల్ పేద విద్యార్థులకు అనేక సౌకర్యాలతో మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళు ఉన్నత ఉద్యోగాల్లో ఉండే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళు
ఉన్నత స్థానం ఉండడానికి బీసీ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది. పేద విద్యార్థులకు ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం పేద విద్యార్థుల పాలిటీ వరంగా మారింది. ఎందుకంటే హైదరాబాద్ కానీ వరంగల్ పోవడానికి దాదాపు 50 నుంచి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి ఈ సందర్భంలో పేద విద్యార్థులకు చాలా కష్టం. ఎందుకంటే మన సిరిసిల్ల ప్రాంతమే చాలా వెనుకబడినటువంటి కరువుతో కూడినటువంటి పేద వర్గాల్లో విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ బీసీ స్టడీ సర్కిల్ చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా రానున్నటువంటి కాలంలో ముందు కూడా మరి ప్రభుత్వ సహకారంతో ఇంకా పేద విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాల్లో శిక్షణ ఇవ్వడానికి మేము కృషి చేస్తాం. అంటే సార్ ఇప్పటివరకు 12 మంది ఉద్యోగులకు వచ్చారు. అంటే ఓన్లీ సిరిసిల్ల ప్రాంతం చెందిన వాళ్ళైనా లేకపోతే మిగతా ప్రాంతాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఓన్లీ మన 13 మండలాలు అదేవిధంగా ఈ టౌన్తో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు మాత్రం రావడం జరిగింది. మేము వేరే వారిని తీసుకోం. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వారికి ఎక్కువ అవకాశం ఇస్తాం. బయట వాళ్ళకు అంటే మనం రాష్ట్రంలో ఉన్నటువంటి స్టడీ సర్కిల్ ఆదేశాల మేరకు మేము పనిచేయడం జరుగుతుంది. మనతో నిన్న ప్రకటించినటువంటి గ్రూప్ 1 సంబంధించి ఫలితాలలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థి మనతో ఉన్నారు. వారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ అంటే సిరిసిల్ల లోకలేనా? సిరిసిల్ల టౌన్. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు? 3 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాను. 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ నుంచి అంటే ఎంతమందికి ఏమన్నా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏమన్నా మిస్ అయిన ఛాయిస్లు ఉన్నాయా? రారు ఇంతవరకు. ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఓకే. అంటే నిన్న క్వాలిఫైయర్గా అంటే అందాజగా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనుకుంటున్నారు? నిన్న మీరు కీ చూసుకుంటే 81 ఇట్లా ఉన్నాయి. 81 వచ్చినాయి. అంటే మీకు స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నారా లేకపోతే బయట ప్రిపేర్ అయ్యారా? స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నాను. ఎక్కడ? ఇదే స్టడీ సర్కిల్. ఇక్కడ శ్రావణ్ అని ఉన్నాడు. అంతకుముందు కూడా గ్రూప్ 1 రాయడం జరిగింది, గ్రూప్ 2 కూడా. ఇదే నేపథ్యంలో ఇతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రావణ్ గారు, మీరు ఎక్కడ ప్రస్తుతం ప్రాపర్ మీది? సిరిసిల్ల వెంకంపేట. సిరిసిల్ల లోకల్. అంటే ఇప్పటివరకు ఎన్ని ఎగ్జామ్స్ రాశారు? గ్రూప్ 4 రాసిన, గ్రూప్ 1 రాసిన. గ్రూప్ 1 రాశారా? అంటే గ్రూప్ 1 గ్రూప్ 4 రాశారు కదా, ఇందులో క్వాలిఫై అయ్యి జాబ్ చివరి దాకా వెళ్ళారా లేకపోతే గ్రూప్ 4 1:3 వచ్చింది. 1:3 వచ్చేసింది. అంటే ఇప్పుడు గ్రూప్ 1 రాశారు కదా, నిన్న 1:50లో మీ పేరు వచ్చిందా? వచ్చిందా? అంటే ఇప్పుడు స్టడీ సర్కిల్లో మీరు కోచింగ్ తీసుకున్నారు కదా, తీసుకున్నాం. అంటే ఇందులో స్టడీ సర్కిల్స్ వాళ్ళు అందించినటువంటి సౌకర్యాలు మీకు లాభదాయకంగా అనిపించినా లేకపోతే ఏమైనా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి? లాభదాయకం అన్న, ఇక్కడ కోచింగ్ తీసుకునే మార్క్స్ వచ్చినాయి నాకు. అంటే ఇప్పుడు లక్షలలో అయితే ఖర్చు ఇక్కడ స్టడీ సర్కిల్ ద్వారా కేవలం మీకు ఎటువంటి ఖర్చు లేకుండా అన్ని ఖర్చును భరిస్తూ ప్రభుత్వమే మీకు నిధులు మంజూరు చేస్తూ బుక్స్ కూడా పంపించేసింది కదా. మరి దానికి ప్రతిఫలంగా మీరు స్టడీ సర్కిల్కు అందించేటువంటి లాభదాయకం ఏంటి? అంటే ఉద్యోగం సంపాదించిన తర్వాత స్టడీ సర్కిల్కి ఏమైనా చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటున్నాను. ఉద్యోగం సంపాదించిన తర్వాత ఏమన్నా సాయం చేయాలని అనుకుంటున్నాను. అభ్యర్థి మనతో ఉన్నారు. మీ పేరండి? సాయి కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? సిరిసిల్ల లోకల్. అంటే ఎంతమందికి ఏమన్నా ఎగ్జామ్స్ రాశారా మీరు? పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ రాసిన, గ్రూప్ 4 రాసిన. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారా లేకపోతే మెయిన్స్ దాకా వెళ్ళారా? ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ? ఫస్ట్ టైం చేసినప్పుడు మెయిన్స్ దాకా పోయినా, సెకండ్ టైం చేసినప్పుడు ఫిజికల్లో పోయింది. అంటే ఎన్ని సెకండ్లలో పోయింది ఫిజికల్? అంటే రన్నింగ్? ఫిజికల్లో లాంగ్ జంప్ పోయింది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు స్టడీ సర్కిల్లో తీసుకునేవారా కోచింగ్ లేకపోతే బయట ఎక్కడ తీసుకున్నారా? ఓన్గా ప్రిపరేషన్ అయ్యాని. గ్రూప్ 4 రాసినప్పటి నుంచి స్టడీ సర్కిల్లో తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ సిరిసిల్లలోనే. ఓకే. సార్ సిరిసిల్ల లోకల్. అంటే మీరు ఎంత చదువుకున్నారు? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఏ గ్రూప్? బీఎస్సీ స్టాటిస్టిక్స్ నాది. అంటే ఇప్పుడు మీరు బీసీ స్టడీ సర్కిల్ ఎంతమంది కోచింగ్ తీసుకున్నారు? ఇదే ఫస్ట్ టైం? లేదు, ఇదే ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైమా? అంటే గ్రూప్ 1 ఫిలిం అయితే ఎన్ని మార్కులు వచ్చినాయి అనుకుంటే మీకు కీ చూసుకుంటే? 81 మార్క్స్ వచ్చినాయి. 81 మార్క్స్ వచ్చినాయి. అంటే 1:50లో మీరు ఉన్నట్టుగానే భావిస్తున్నారు? ఉన్నాం సార్. ఉన్నారు. లిస్ట్ చూసుకున్నారు కదా. మరి స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నారు లేకపోతే బయట ప్రాంతాల నుంచి వచ్చి తీసుకున్నారు? లేదు సార్, స్టడీ సర్కిల్ కోచింగ్ తీసుకున్నాం. ఏ బ్యాచ్ మీది ఇక్కడ సార్? దీనికంటే ఒక 2 బ్యాచెస్ ముందు బ్యాచ్ నాది. అయితే అప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ హరీష్ సార్ అనే స్టాఫ్ ఉన్నారు. ఆ సార్ ప్రతి ఎగ్జామ్కి మమ్మల్ని పిలుస్తారు, బాగా కోఆపరేట్ చేస్తారు మాకు. సారు వెంకటస్వామి సార్ కూడా మాకు అలో చేస్తారు ఎగ్జామ్ రాయడానికి.
మీ పేరు? ప్రణీత. ప్రణీత. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సిరిసిల్లలో. సిరిసిల్లలో కదా. అంటే ఎంత ముందుగా తీసుకున్నారా కోచింగ్, లేకపోతే ఇదే ఫస్ట్ టైం? తీసుకున్నా. బీసీ స్టడీ సర్కిల్లో ఫస్ట్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు కూడా? మాకు 2022. 2022. 2021 అదే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. కోచింగ్ తీసుకున్నప్పటి నుంచి మీకు ఏమన్నా ప్రయత్నం ఆపేయాలని ఆలోచన కానీ, లేకపోతే క్వాలిఫై కాకపోతే అప్సెట్ కావడం కానీ ఏమన్నా అనిపించాయట? లేదు, ప్యారలల్గా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. ఇప్పటివరకు ఎన్నిసార్లు అంటే పెట్టిన ఎగ్జామ్స్లో ఎన్ని క్వాలిఫై అయ్యారు? గ్రూప్ 1 2 times క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయ్యారు. అంటే మీకు గ్రూప్ 2 కానీ ఏమన్నా ఎస్ఐపిసి ఏమన్నా? ఎస్ఐపిసి ప్రిలిమ్స్ వచ్చినాయి, మెయిన్స్కి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు గ్రూప్ 1లో మీరు 1:50లో మీరు లిస్ట్లో మీరు క్వాలిఫై అయ్యారు. నా పేరు పూజిత. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వేములవాడ నుంచి. అంటే ఇంతకుముందుకు ఎప్పుడైనా మీరు కోచింగ్ తీసుకున్నారా, లేకపోతే ఫస్ట్ టైం? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. అంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4 అంటే ఇంతకుముందుకు ఎప్పుడు రాసిన అనుభవం కానీ సంబంధిత ఏం లేవా? అంటే గ్రూప్ 4 రాశాను, బట్ ఏం కోచింగ్ ఏం లేకుండా అప్పుడు నాకు రిజల్ట్ తక్కువ వచ్చింది. సో కోచింగ్ తీసుకోవడం వల్ల ఏమన్నా బెనిఫిట్ ఉంటుందేమో అని గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యా. అంటే బీసీ స్టార్ సర్కిల్లో మీరు కోచింగ్ తీసుకున్నారు కదా, అంటే దాదాపు 3 నెలలు కోచింగ్ తీసుకున్నారు. కోచింగ్లో మీకు ఉన్నటువంటి మీకు ఎదురైన సమస్యలు కానీ అనుభవాలు ఎలా ఉన్నాయి? అనుభవాలంటే చాలా బాగున్నాయి, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. బుక్స్ ఫండ్స్ ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. అంటే బుక్స్ ఇవ్వడానికి కూడా అంటే అటెండెన్స్ పర్సెంటేజ్ చూసారా, లేకపోతే ఆటోమేటిక్గా క్లాస్కు రెగ్యులర్గా వచ్చి, లేకపోతే బుక్స్ మీకు కావాలి ఖచ్చితంగా చదువుకుంటామంటే అట్లా కూడా ఇచ్చారు? అట్లా కూడా ఇచ్చారు. అటెండెన్స్ ప్రకారం అనేది ఏం లేదు, చదువుకుందామంటే సార్ కూడా ప్రొవైడ్ చేసిన బుక్స్. బీసీ స్టడీ సర్కిల్లో విద్యార్థులను అనుభవం అడిగి తెలుసుకున్నాం. అంటే కోచింగ్ తీసుకోవడానికి పేద మధ్యతరగతి అనే తేడా లేకుండా ఎవరైనా కోచింగ్ తీసుకోవచ్చు. ఎవరికైనా మా బీసీ స్టడీ సర్కిల్లో ఉచితంగా కోచింగ్ ఇస్తామని చెప్పేసి బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల డైరెక్టర్ జల్ల వెంకటస్వామి గారు చెప్పడం జరిగింది. మరి ఇదే నేతృత్వంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ కూడా స్టడీ సర్కిల్కి ఎంతో ప్రోద్బలం అందించారని డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి ఇదే క్రమంలో ఇదే విధంగా పేదవారికి ఎవరైనా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోలేని అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఉచితంగా విద్యను అభ్యసించేందుకు సౌకర్యం కల్పిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో రాజశేఖర్, NSN న్యూస్, బీసీ స్టడీ సర్కిల్, రాజన్న సిరిసిల్ల.